శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. ఈశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. బలరామ అవతారం అంటే ఒక చేతిలో రోకలి ఒక చేతిలో నాగలి పట్టుకొని ఉన్నటువంటి అవతారం. ఆ పరమాద్భుతమైనటువంటి అవతారం దేనికి వచ్చింది అంటే, పూర్వంలో ఆదిశేషుడు రామచంద్రమూర్తికి లక్ష్మణుడుగా తమ్ముడుగా వచ్చాడు. తమ్ముడుగా వచ్చిన లక్ష్మణుడు బాధపడ్డాడట. ఏమని బాధపడ్డాడంటే, అయ్యయ్యో నేను రామచంద్రమూర్తికి తమ్ముడుగా వచ్చాను కాబట్టి ఎక్కువ సహాయం చేయలేకపోయాను, రాముడికి ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. అదే నేను తర్వాత అవతారంలో కృష్ణుడికి అన్నయ్యగా వచ్చేస్తే ఆయనకి ఇబ్బందులు పడకుండా నేను రక్షించుకోవచ్చు అని చెప్పి కృష్ణ పరమాత్మకు బలరాముడికి అన్నయ్యగా వచ్చాడు. అదో విశేషం. అంటే ప్రేమ, భక్తులు భగవంతుడిపైన ఎటువంటి ప్రేమ అంటే, ఏదో పల్లాండు పల్లాండు అని మంగళాలు పాడుతుంటారే, నీకు మంగళమగుగాక, నీకు దిష్టి తగులుతుంది మంగళమగుగాక, నీ మీద కనువ్రాపు పడుతుంది నీకు మంగళమగుగాక అని పరమభక్తితో మంగళాన్ని పాడేటటువంటి భక్తుల స్థితి ఎలా ఉంటుందో అలాంటి గొప్ప స్థాయికి చెందినటువంటి భక్తులు ఆదిశేషుడు. అందుకు భగవంతుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. పూర్వ అవతారంలో లక్ష్మణుడుగా వచ్చాను, ఇబ్బంది వాటిల్లింది కాబట్టి ఇప్పుడు నేను బలరాముడుగా వస్తాను, నా తర్వాత కృష్ణుడు వస్తాడు, అప్పుడు ఇబ్బంది వాటిల్లదు అని చెప్పి కృష్ణుడి కన్నా ముందు ఆయన వచ్చేసాడు. ఎలా వచ్చేసాడంటే, వసుదేవుడు ఆయన యొక్క భార్య దేవకీదేవి, వీరు ఇరువురు కూడా పరమ సంతోషంతో బతుకుతున్నారు. కంసుడు ఈ దేవకీదేవి యొక్క అన్నయ్య, పరమ సంతోషంతో పెళ్లి చేయించి పంపిస్తున్నాడు. అశరీరం అని పలికింది. ఏమని పలికింది అంటే, ఈ దేవకీదేవి గర్భంలో పుట్టినటువంటి 8వ వాడు నిన్ను సంహరిస్తాడు. అంతవరకు పరమప్రీతితో ఇన్ని రాజలాంఛనాలతో ఇన్ని ఇచ్చి పంపిస్తున్నటువంటి ఈ కంసుడు ఒక్కసారి వాళ్ళిద్దరిని పట్టుకొని ఈ వరలో ఉన్నటువంటి కత్తిని తీసి సంహరించడానికి సిద్ధపడ్డాడు. వసుదేవుడు పాదములు పట్టుకొని ప్రార్థన చేసి 8వ గర్భం కథ సంహరిస్తుంది. 8వ గర్భాన్ని సంహరించి ఇప్పటి వరకు ఏం చెయ్యొద్దు అంటే, ఎన్ని చెప్పినా వినకుండా ఉంటే తర్వాత ఏదో ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కారాగారంలో పెట్టి బంధించాడు. పిల్లలు పుట్టారు. నారదుడి యొక్క సలహా మేరకు మొదట 6 పిల్లల్ని కూడా సంహరించాడు. ఎందుకు సంహరించాడంటే, కంసుడు వెనుక చిన్న రహస్యం ఉంది. పూర్వజన్మలో ఈ కంసుడు కాలనేవి. అప్పుడు ఆయన ఈ 6 పిల్లల్ని చంపుతాడు అని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేస్తే సంహరించడం ఆ జన్మలో కుదరలేదు. మరి చంపాలి కదా, అందుకే ఆ 6 పిల్లలు మళ్ళీ ఇలాగా
దేవకీదేవి గర్భంలో మొదట 6గురుగా పుట్టారు. 6గురుగా పుడితే 6గురిని అత్యంత క్రూరంగా బండకేసి బాధి చంపేశాడు. 6గురు చచ్చిపోయారు. 8వ వారిని చంపడానికి మొట్టమొదట 7గురిని చంపడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడితే యోగమాయ కారణం చేత, యోగమాయ ప్రభావం కారణం చేత 7వ పిల్లవాడిని దేవకీదేవి గర్భంలో ఇంకా పూర్ణురాలై బిడ్డని కనకముందే గర్భస్రావమైందని అయ్యేటట్లుగా చేసి, అంటే గర్భస్రావం అయ్యేటట్లుగా చేసి ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డని యోగమాయ ఈ వసుదేవుడి యొక్క ఇంకొక భార్య అయినటువంటి రోహిణీదేవి నందవ్రజంలో ఉంటుంది, నందుడి దగ్గర. ఆ నందవ్రజంలో ఉన్న నందుడి దగ్గర ఉన్నటువంటి రోహిణీదేవి యొక్క గర్భంలో ప్రవేశపెట్టింది. అంటే దేవకీదేవి యొక్క 7వ సంతానం, అంటే 7వ సంతానం గర్భస్రావమైందని లోకమంతా అనుకున్నారు. కానీ యోగమాయ కారణం చేత ఈ 7వ సంతానము ఈ వసుదేవుడి యొక్క ఇంకొక భార్య అయినటువంటి రోహిణీదేవి గర్భంలోని, నందవ్రజంలో ఉన్నటువంటి ఆ తల్లి గర్భంలోని ప్రవేశపెట్టబడింది. అలా పుట్టినటువంటి వాడే సంకర్షణుడు, బలరాముడు. అందుకే పోతనామాచ్యులు అన్నారు, బలము మిగులుగలుగా బలభద్రుడన లోకరమును రగుట చేసి రాముడనగా సతికి పుట్టె గర్భ సంకర్షణమున సంకర్షణుండనిన ఘనుడు సుతుడు. ఆయనని లోకంలో ఉన్న వాళ్ళందరూ రాముడు అని పిలిచారట. ఎందుకు అంటే అందంగా రమణీయంగా కనబడుతుంటాడు కాబట్టి రాముడు అని పిలిచారట. అలాగే గొప్ప బలం కలిగినటువంటి వాడు కాబట్టి బలభద్రుడు అని లోకంలో కొంతమంది పిలిచారట. గర్భస్రావం కారణం చేత, గర్భ సంకర్షణం కారణం చేత పుట్టాడు కాబట్టి సంకర్షణుడు అనేటటువంటి పేరు కూడా ఆయనకు సార్థక్యమైంది అని పోతరామాచ్యులు అన్నారు. అయితే ఆ పిల్లవాడు నందవ్రజంలో పుట్టాడు. అష్టమ గర్భం గురించి మీకు తెలుసు, రేపటి రోజున విజ్ఞాపన చేస్తాను. కృష్ణ పరమాత్మ చెరసాలలో పుట్టాడు, తర్వాత నందవ్రజంలోకి వచ్చాడు. రోహిణి గర్భంలో పుట్టినటువంటి ఈ 7వ గర్భం ఎవరైతే ఉన్నారో బలరాముడు మహానుభావుడు, రోకలి అలాగే నాగలి వీటిని ఆయుధాలుగా కలిగినటువంటి వాడు, సాక్షాత్తుగా శేషుడి యొక్క అంశ. ఆ మహానుభావుడు ఎప్పుడూ కూడా కృష్ణ పరమాత్మని రక్షించుకుంటూ ఆయన పక్కన తిరుగుతూ ఉండేవాడు. ఎవరు చంపడానికి వచ్చినా ఆయన జోక్యం చేసుకుని రక్షించడానికి ప్రయత్నం చేస్తుండేవాడు. ఒకానొకప్పుడు కృష్ణుడి కోసం కృష్ణుడిని చంపడానికి కృష్ణుడి కోసం వెతుక్కొని వచ్చినటువంటి కంసుడు పంపించినటువంటి రాక్షసుల్లో ఒకడైనటువంటి ప్రలంబాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు ఆ నందవ్రజానికి వచ్చి కృష్ణ పరమాత్మని సంహరించి బలరాముడిని సంహరించాలనుకున్నాడు. బలరాముడిని సంహరించాలని ఎందుకు అనుకున్నాడంటే కృష్ణుడికి రక్ష బలరాముడే ముందు చచ్చిపోతే కృష్ణుడిని రక్షించే వాళ్ళు ఎవరూ లేదు. ముందు ఎవరైతే రక్షిస్తారో వాడిని చంపేద్దామని బలరాముడిని చంపేద్దాం అనుకుని వాళ్ళు ఒక ఆట పెట్టుకున్నారు, ఒక మర్రి చెట్టు పెట్టుకొని వాళ్ళు ఏవో కొన్ని ఆటలు పెట్టుకున్నారు, ఆటలు ఆడుకున్నారు. ఎవరు ఆటలో ఓడిపోతే వాళ్ళు, ఆటలో ఓడిపోయిన వాళ్ళు మొయ్యాలి, గెలిచిన వాళ్ళు వాళ్ళ యొక్క భుజాలను ఎక్కాలి. ఇది ఆట. కృష్ణపక్షం ఓడిపోయింది. ఈ ప్రలంబాసురుడు కృష్ణపక్షాన్ని వహించాడు, ఓడిపోయాడు. బలరాముడు గెలిస్తే ఈ బలరాముడిని ఈ ప్రలంబాసురుడు భుజాలకు ఎక్కించుకున్నాడు. ఓడిపోయిన పక్షం వాళ్ళు గెలిచిన పక్షం వాళ్ళు భుజానికి ఎక్కించుకుంటే రాక్షసుడిగా కొంత దూరం నడిచి మారిపోయి బలరాముడిని చంపేద్దామని చంపేయబోతున్నాడు. ఆయన బలభద్రుడు, బలమే ఆయనకు ఆయుధం. అటువంటి ఆయన గట్టిగా 2 గుద్దులు గుద్దేసరికి చచ్చిపోయాడు. అంటే ప్రలంబాసుడు అనబడేటటువంటి రాక్షసుడు కృష్ణుడికి హాని చేద్దామని ముందు తనను చనుకుదామని వస్తే ఆ ప్రలంబాసురుడు అనబడేటటువంటి రాక్షసుడిని బాల్యంలోనే చంపినటువంటి వాడు బలరాముడు. ఆ తర్వాత గార్ధబాసురుడు అనేటటువంటి ఒక అసురుడు ఉండేవాడు. గార్ధబము అంటే గాడిద. ఆ రాక్షసుడు ఎక్కడ ఉండేవాడంటే గొప్ప ఈ తాటిపళ్ళు రాలేటటువంటి తాటి చెట్లు ఉన్నటువంటి వనంలో ఉండేటటువంటి వాడు. తాటిపళ్ళు గాడిద తిందు, పైనుంచి తాటిపళ్ళన్నీ రాలిపోతుండేవి. అవి గొప్ప సువాసనతో ఉంటుండేది. ఈ పిల్లలు కృష్ణుడి దగ్గరకు వచ్చి కృష్ణ మాకు తాటిపళ్ళు అంటే చాలా బాగా కనబడుతుంటే, నల్లగా పసుపుగా ఇలాగా ఒక్కసారి పొర విప్పితే దాని నుంచి ఏదో బంగారం అన్నంత గొప్పగా రంగుతో కనబడుతుంటుంది. నోట్లో పెట్టుకుంటే మంచి తియ్యగా మంచి వాసనతో. ఇప్పటికీ కూడా కొన్ని క్షేత్రాల్లో తాటి బెల్లాన్ని మాత్రం ఉపయోగిస్తారు. తాటి బెల్లం ఆరోగ్యకరం.
తాటి బెల్లం మంచిది. కాబట్టి మామూలు బెల్లం కన్నా తాటి బెల్లం చాలా మంచిది. ఇప్పటికి అయ్యప్ప స్వామి ప్రసాదాల్లో వీటిలో తాటి బెల్లాన్ని ఉపయోగిస్తారు. తాటి బెల్లం చాలా మంచిది మామూలు బెల్లం కన్నా. కాబట్టి తాటికాయ తాటి పళ్ళు మాకు చాలా ఇష్టం, మాకు తినాలని ఉన్నాయి. కాబట్టి ఈ గార్ధపాసురుడు అక్కడ ఉన్నాడు, వెళ్తే చంపేస్తాడు, మాకు ఎలాగైనా తాటి పళ్ళును నువ్వే ఇప్పించాలి అని ప్రార్థించాడు. దానికి నేనెందుకు, బలరాముడు ఉన్నాడు ఇప్పిస్తాడన్నాడు. వెళ్ళాడు బలరాముడు. ఆ గార్ధపాసురుడు దగ్గరికి ఉన్నాడు అక్కడ. ఇలా చెట్టును పట్టుకొని ఊపాడు. ఎన్నో తాటిపళ్ళు కిందన పడ్డాయి. పడితే పిల్లలందరూ వచ్చి తినడానికి ముందుకు వచ్చారు. గాడిద రూపంలో ఉన్న గార్ధపాసురుడు వచ్చాడు. వస్తే వెంటనే వెనక నుంచి బలరాముడిని గుద్దాడు. గుద్దినంత మాత్రం చేత వెనక నుంచి గుద్దు ఎవరిది అని చూసినటువంటి బలరాముడు ఒక్కసారి వెనక్కి తిరిగి 4 కాళ్ళను ఇలా చుట్టేసి పట్టుకొని నేలకేసి కొట్టాడు. గార్ధపాసురుడు శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇది చెప్పడం వెనుకనున్న రహస్యం ఏమిటి అంటే, గార్ధబము అది తినదు తాటిపళ్ళను, పొని పెట్టదు. ఇది లోభికున్న గుణం, ఇంకొకటికి పెట్టడం. తేనెటీగ చూడండి దాస్తుంది, ఎవడో వచ్చి పట్టుకుపోతాడు. అలాగే లోభి కూడా ఏం చేస్తాడంటే తను బతికున్నంత కాలం ఎవరికి ₹1 ఇవ్వడు. సీతారాముల కళ్యాణం జరుగుతుంది అనుకోండి, నా వంతుగా ఏ అవకాశం ఉన్నా నేను అందులో ముందు రావాలి, రాడు. పోనీ నువ్వు అనుభవంలోకైనా ఏమైనా అనుభవించుకుంటావంటే వాడు అనుభవించడు. ఏం చేస్తాడు అంటే పెట్టెలో పెట్టుకుని దాచుకొని నా డబ్బు నా డబ్బు నా డబ్బు నా డబ్బు అని గుండెలు బాదుకొని పొంగిపోతూ డబ్బుని చూసినప్పుడల్లా ఆనంద పారవశ్యంతో పొంగిపోవడమే లోభత్వం. ఆ లోభత్వ గుణం ఈ గార్ధపాసురుడి యొక్క గుణం. ఈ గార్ధపాసురుడిని సంహరించడం అంటే ఏమిటి అంటే, భగవంతుడిని చేరుకోవడానికి ఒక్కొక్కసారి లోభం వచ్చి అడ్డుపడుతుంటుంది. దాన్ని ఎవరు విరగకొట్టగలుగుతారు అంటే, భగవంతుణ్ణి చేర్చేటప్పుడు లోభం అడ్డుపడుతుంటే భగవద్భక్తులు విరగొడుతుంటారు. భగవద్భక్తులు చూడండి పరమ దయతో ఉంటారు, పరమ నిస్వార్థంతో ఉంటారు. ఏ రకమైన స్వార్థము ఉండదు, ఏ రకమైనటువంటి ఫలాపేక్ష ఉండదు, ఏ రకమైన దాచుకోవాలన్న బుద్ధి ఉండదు. అందుకే మీరు వెంటనే బాగుపడాలి, మేము కొన్ని రోజుల్లో మా యొక్క మనస్థితి సంస్కరింపబడాలి అని మీరు అనుకున్నారనుకోండి, మీరు చెయ్యవలసినటువంటి ప్రధానమైన కర్తవ్యం ఏమిటో తెలుసా? భక్తుల యొక్క చరిత్రములను చదువుట, భక్తుల యొక్క జీవిత విశేషాలను అర్థం చేసుకునుట, భక్తులు బతికినట్లుగా త్యాగైకమూర్తులై బతుకుట. రమణులంతటి వారు దేనికి పొంగిపోయారు అంటే, 63 మంది నాయనాళ్ళ దివ్య చరిత్ర, భక్తుల యొక్క దివ్య చరిత్రలు చదివి ఇంత గొప్పవాళ్ళ, ఇంత పరమేశ్వరుడు పట్ల ప్రీతి పెట్టుకున్నవారా, ఇంత ధన్యాత్ముల, నేను ఎప్పుడిలా అవుతాను అని మీనాక్షి పరదేవత ఆలయంలో ఉన్న 63 నాయనాళ్ళ మూర్తుల్ని చూసి నేనెప్పుడు ఇలా అవుతానో, నేనెప్పుడు ఇలా అవుతానో, నేనెప్పుడు ఇలా అవుతానో అని పొంగిపోతూ ఉండేవాడు. అలా అనుకున్న ఆయన మనస్థితి ఆ స్థితికే చేర్చింది. ఆయన కూడా నాయనాళ్ళంత గొప్పవాడై చిట్ట చివరి శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు అరుణాచలేశ్వరుడిలో ఐక్యమైపోయారు. నువ్వు దేనిని ఊహించి భావించి అవ్వాలని కోరుకుంటావో అదే నువ్వు అవుతావు. కృష్ణ పరమాత్మ వెళ్ళలేదు, బలరాముడిని పంపించాడు. భక్తుణ్ణి చేరుకోవాలి అంటే, భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ఈ భక్తుడు ఏం చేస్తాడంటే, ఇతపూర్వం భగవంతుని చేరుకున్నవాడు ఈ కిందనున్నటువంటి వారిలో ఏదొచ్చి ఇబ్బంది పడుతుందో వాడు భగవంతుని చేరుకోవడానికి దాన్ని విరిచేస్తాడు. అందుకే బలరాముడు యథార్థానికి విష్ణవాంశి అయినా ఒక రకంగా చూస్తే కృష్ణుడికి సేవ చేసుకోవడానికి వచ్చినటువంటి వాడే, కృష్ణుడిని రక్షించుకోవడానికి వచ్చినటువంటి వాడే. అటువంటి బలరాముడు ఎందుకు వచ్చాడు అంటే, భగవంతుణ్ణి చేరుకోవడానికి ఏ వడ్డొస్తాయో దాన్ని తీసేయడానికి వచ్చాడు. అలా తీసేయడానికి వచ్చి చూపించినటువంటి పరమాద్భుతమైనటువంటి లీలే గార్ధపాసుర సంహారం, గాడిదని సంహరించడం. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మను ఎప్పుడూ బలరాముడు రక్షించుకుంటూనే ఉండేవాడు. ఎప్పుడూ కూడా కృష్ణుడు క్షేమమే బలరాముడికి కావాలి. అటువంటి బలరాముడికి మహానుభావుడైనటువంటి దుర్యోధనుడు శిష్యుడే అయినప్పటికీ, శిష్య పక్షపాతి అయినప్పటికీ, కృష్ణుడు పాండవుల సైన్యం వైపు నిల్చుని ఉన్నాడు అని తెలిసి
కృష్ణుడికి ఎదురెళ్ళి ఇంకొక వైపు నిలబడడానికి ఇష్టం లేక తాను తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. కృష్ణుడు అంటే అంత భక్తి. అటువంటి బలభద్రుడు, బలరాముడు, మహానుభావుడు నాగేటి చాలు పట్టుకొని అంత బలానికి ప్రతీకైనటువంటి మహానుభావుడు గురించి మనం ఈనాడు చెప్పుకున్నాం. భక్తుడి గురించి చెప్తే భగవంతుడు సంతోషిస్తారు. యథార్థానికి ఆయన కూడా భగవంతుడే, విష్ణువంశి. కాబట్టి ఈ రెండు ఆఖ్యానాలను చెప్పుకొని మనం పరమ సంతోషిస్తూ ఈనాటి ప్రవచనాన్ని ఇక్కడితో పూర్తి చేస్తున్నాం. రేపటి రోజున కృష్ణ పరమాత్మ గురించి కల్కి అవతారం, అది భవిష్యత్తులో రాబోతున్న అవతారం. ఈ అవతారం గురించి మనం విజ్ఞాపన చేసుకునేటటువంటి ప్రయత్నం రేపటి రోజున చేద్దాం. మంగళాశాసనపరైర్ మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కవితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.